విశాఖ గాజువాక సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు. నిందితుడు దిగుమతి నరేష్ అలియాస్ కేటీఎం నరేష్ అరెస్ట్. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెల్లబుచ్చిన నిందితుడు దిగుమతి నరేష్ మైనర్ బాలిక పాండ్రంగి పావని కీర్తనకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని దుండగులు నరేష్ 2 నెలలుగా మైనర్ బాలికతో శారీరక వాంఛన తీర్చుకున్నట్టు వెల్లడించిన వైజాగ్ సిపి. నరేష్ స్వగ్రహం విజయనగరం జిల్లా కొత్తపేట దగ్గర గొల్లపేట. ఉపాధి నిమిత్తం లంకెలపాలెం కార్పొరేటర్ పనులు చేసుకుంటున్న నరేష్ బృందం అగనంపూడి సమీపంలో శనివాడ గ్రామంలో ఆదిత్య అపార్ట్మెంట్లో ఉంటున్న నిందితుడు నరేష్. మెడికల్ కాలేజ్లో పోస్ట్మార్టం ఐ థింక్ 2 డాక్టర్స్ దే హ్యావ్ డన్. ఒక లేడీ గైనకాలజిస్ట్ ఇస్ ఆల్సో దేర్. చాలా థోరోగా ఉంది. నేను అంత థోరో అంటే వెరీ గుడ్ రిపోర్టర్. సర్ప్రైజ్ అయ్యాను అంత థోరో ఎలా చేసింది చేస్తాను రైట్. ఎనీవే, సో పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్ no injuries in and around genital region. అంటే there is no injury absolutely. Private parts లో injuries లేవు. 1 2 what is the cause of death? Cause of death లో ఒక 10 points రాసింది. Cause of death is basically due to multiple injuries. So basically యాక్చువల్గా ఏమైంది, పై నుంచి పడేసరికి లెఫ్ట్ లెగ్ మీద పడితే పెల్విక్ బోన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఎక్కువ ప్రెషర్ పడింది. ప్రెషర్ పడితే అది పోయింది. తర్వాత చెస్ట్ రీజన్లో ప్రెషర్ పడితే రిబ్స్ కొలాప్స్ అయింది. రిబ్స్ కొలాప్స్ అయ్యేసరికి దాని నుంచి చాలా మటుకు 1 లీటర్ బ్లడ్ ఆ దగ్గర, బికాజ్ హెవీ ఇంపాక్ట్తో 1 లీటర్ బ్లడ్ నాట్ కోయాగ్యులేటెడ్ వాట్ వి కాల్ ఇట్, ఒక చోటుగా వచ్చేసింది. సో బేసికలీ బోన్ డీప్ లెసరేషన్ ఉంది, లెసరేషన్ ఆఫ్ లంగ్స్, 1 లీటర్ బ్లడ్ రైట్ చెస్ట్ క్యావిటీలో ఉంది, రిబ్స్ ఫ్రాక్చర్, నో ఇంజరీస్. కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ అయితే నో ఇంజరీస్ అవుతాయి. ఇట్స్ అ వెరీ క్లియర్ రిపోర్ట్. మీకు మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది. దెన్ దట్ ఈస్ 1. సో బేసిక్గా దట్ ఈస్ ద పోస్ట్మార్టం రిపోర్ట్, టెక్నికల్ డేటా అండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ ఫోన్ అనాలిసిస్. మన సెల్ ఫోన్ సిడిఆర్ అనాలిసిస్ తర్వాత సెల్ ఫోన్లో వచ్చిన డేటాతో చివరిలో మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ 376 అంటే రేప్ కేస్, బికాస్ పాపా ఈస్ లెస్ దాన్ 18. సో లెస్ దాన్ 18లో కాన్సెన్షువల్ సెక్స్ ఉన్న, కాన్సెన్షువల్ అంటే మన మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూడా సెక్స్ ఉన్న 18 నుంచి తక్కువ ఏజ్లో అది రేప్ కింద ట్రీట్మెంట్ చేస్తారు. సో అండ్ దాంట్లో పాక్సో యాక్ట్ కూడా ఉంది. సో పాక్సో యాక్ట్ కూడా యాడ్ చేసుకొని కేసు నమోదు చేసి నరేష్కి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏసీపీ హార్బర్ సో ఏసీపీ హార్బర్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ దట్ డే ఇట్ సెల్ఫ్. సో సక్రమంగా జరుగుతూ ఉంది. నేను ఒకసారి మొత్తం చదివి, నేను డీసీపీ గారు కూడా ఆ రోజు విజిట్ చేశారు. నేను డీసీపీ గారు, మన డాక్టర్ రాజ్ కమల్, హీఈస్ డాక్టర్ హిమ్సెల్ఫ్, ఏసీపీ గారు, ఏసీపీ హార్బర్ విస్తాయో అండ్ లక్ష్మి గారు ఇన్స్పెక్టర్. ఆల్ ఆఫ్ us have studied the entire file completely, gone through the CDR, gone through the PM report, gone through the technical data, gone through the statement of witnesses. And case is actually this. It is unfortunate that a 13-year-old girl, unfortunately ఈ 28 years అబ్బాయి టీఎంకి చూడలేకపోవచ్చు, అయినప్పటికీ ఆమె మైండ్లో ఆ భయం పట్టింది. సో ఆమె కట్ చేస్తుంది. ఎప్పుడు 2:16కి కట్ చేస్తుంది. మళ్ళీ 2:10కి ఈ బాయ్ ఫోన్ చేసి మళ్ళీ కొంచెం 2 minutes మాట్లాడు, 2 minutes కంటే ఎక్కువ, 2:26 seconds అంటే హౌ మచ్ ఇట్ హ్యాపన్స్, 3.5 minutes మాట్లాడుతున్నారు. చేయకూడదు, నువ్వు కింద వెళ్ళు అని చెప్తున్నప్పుడు చేసేది నేను జంప్ చేస్తున్నాను చెప్పి జంప్ చేస్తున్నాను. ఇది జంప్ చేసినప్పుడు అదర్ సైడ్ టెర్రస్ మీద ఫాదర్ ఉన్నారు, కింద గేట్ దగ్గర మదర్ ఉంది. మిగతా ఆ బిల్డింగ్ ఆదిత్య నివాస్ బిల్డింగ్ వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు, ఎవరైనా ఫాదర్ ఉన్నారో ఫాదర్ దగ్గర బంధువులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. శబ్దం వస్తే వాళ్ళు పోయి చూస్తే పాప ఉంది. సో ఈ దర్యాప్తులో, ఈ ఇన్వెస్టిగేషన్లో మనం వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ పీపుల్. ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం అందరికీ ఆల్ ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్కి మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పాప ఫ్రెండ్స్కి ఎగ్జామిన్ చేయడం జరిగింది. మొత్తం ఆ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సై ప్రణయ్ రెసిడెన్సీ వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. తర్వాత పోస్ట్మార్టం, ఆ రోజు ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్మార్టం జరిగినాయి. ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మనకు క్లియర్ కట్ వచ్చింది.
తర్వాత టెక్నికల్ డేటా, మన సెల్ ఫోన్లో ఉన్న డేటా కూడా మనం తీసాము, సిడిఆర్ తెప్పించినాము. తర్వాత ఇంకా యాక్చువల్గా పాపాకి సెకండ్ నెంబర్ కూడా ఉండింది. సో పాప ఆ సెకండ్ నెంబర్లో కూడా వాట్ ఈస్ ద డిపి అంటారు, డిపికి ఏమంటారు, ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే జస్ట్ ఒక బ్రీఫ్లో నేను చెప్తాను వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో వన్ థింగ్ దట్ దిస్ గర్ల్ ప్రొఫైల్ కూడా చూస్తే ఇన్ దట్ షీ ఈస్ బేసికలీ ఎన్ ఒక లవ్ ఫిగర్లో ఎన్ లవ్ కే అని ఉంది. సో ఎన్ ఈస్ బేసికలీ మనం అనుకోవడం నరేష్, కే మనం అనుకోవడం కీర్తన. సో హర్ నేమ్ యాక్చువల్ ఎలియాస్ కీర్తన. 1 2 టెక్నికల్ డేటా చూస్తే 2 monthsలో రఫ్లీ 117 ఫోన్ కాల్స్ చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మెసేజెస్ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. తర్వాత 4th midnight కూడా సేమ్ జరిగింది, వారు పిలవడం రాత్రి మళ్ళా 3కి వెళ్ళొచ్చు అని. అండ్ దెన్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నేను చాలా స్పష్టంగా మీకు చదివి కూడా వినిపిస్తాను కొన్ని పాయింట్స్.